బీఆర్ఎస్లో చాలా మటుకు లొసుగులు ఉండడం వలన నెక్స్ట్ ఈ ఏదైతే స్త్రీ చెయ్యకూడదో అటువంటి లిక్కర్ స్కామ్లు, నెక్స్ట్ అధికారం అనే బలాన్ని చూపించడము, లొసుగులు ఉండడం వలన దీనివల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ ఆల్రెడీ టోటలీ అసెంబ్లీ సీట్స్ని జీరో చేసేసుకుంది. ఇంకా మరలా అధికారంలోకి రావడం అనేది అసంభవంగానే కనిపిస్తోంది మనకి. సో ఎంపీ సీట్లు మళ్ళా ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు బీఆర్ఎస్కి. ఎలా ఉండబోతుంది మేడం? ఇప్పుడు మాధవి గారు అక్కడ హైదరాబాద్ నుంచి పోటీ అయినటువంటి సందర్భంలో ఎంఐఎంకి ధీటుగా ఉంటుంది అనుకుంటే, కానీ ఈరోజు ఎంఐఎం అక్కడ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా భావాలనేవి ఉంటాయి కాబట్టి వాటిల్లో మాధవీలత గారు 100% తన ఎఫర్ట్ని ఏ విధంగా ఇచ్చారు అంటే ఎంఐఎం ఒక్కసారిగా కదిలే విధంగా ఇచ్చారు. అటువంటి ధీటిని ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాల పార్లమెంట్ సీటుకి ఎంఐఎంకి ఎవ్వరూ కూడా లేరు. ఆయన ప్రచారంలో తిరిగిన విధానమే మనకు అర్థమవుతోంది మాధవీలత గారు ఎంత పోటీనిచ్చారన్నది. ఏంటి అంటే మీకు తెలుసు ఎంఐఎం ఏ విధంగా ఉంటుందో. సో దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. సో ఆ విధంగా మేము ఏమన్నా ఎంపీ సీట్ని కోల్పోయి ఉండవచ్చు, కానీ బట్ మాధవీలత గారు తన ఎఫర్ట్ని, ధర్మాన్ని, నిజమైన ఒక లీడర్గా తను ఇచ్చిన ఎఫర్ట్ని ఈ తెలంగాణలో ఎవరు కూడా ఇవ్వలేదు. నిజంగా చెప్పాలి అంటే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. వారు ఇచ్చిన విజయమే మోదీ గారికి మరింత బలము. మరొక్కసారి ప్రభుత్వం వస్తే కనుక 20 సంవత్సరాలు మరింత ముందుకు వెళ్తుందనే అభిప్రాయాన్ని నా అభిప్రాయం అయితే చెబుతున్నాను. మంచి మెజారిటీతో వచ్చారు. సో తిరుగులేని విజయాన్ని సాధించారు మోదీ గారు. సో ఆయన చేసే ప్రతి పథకాలు కూడా పూర్తి అయ్యాయి. కొత్త పథకాలకు నాంది పలికారు. ఆ పథకాలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మోదీ గారు ప్రతి ఒక్కటి కూడా మనకి కంప్లీట్ చేస్తున్నారు. అన్నిటికంటే కూడా ఆయన కంప్లీట్ చేస్తూ ప్రతి నెల కూడా మన్ కీ బాత్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇచ్చి ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అసలు పరిపాలనా విధానం ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, ఏ విధంగా చేయొచ్చు, చిన్నకారుల పరిశ్రమలు ఏ విధంగా చేయొచ్చు, అండ్ పెద్ద ఇండస్ట్రీస్ అయితే ఏ విధంగా ఉండొచ్చు, నెక్స్ట్ రోడ్డు అండ్ నేషనల్ హైవేస్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయొచ్చు, గ్రామాలను ఏ విధంగా డెవలప్మెంట్ చేయొచ్చు, ఏ విధంగా వారు చేశారు మన్ కీ బాత్లో తెలపడం అనేది నిజంగా చాలా అదృష్టకరమైన విషయము. నెక్స్ట్ కూడా ప్రజల మధ్యలోనే ఉంటారనేసి నేను భావిస్తున్నాను.